హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే కర్తమ్మకాయలకు వచ్చినాం అన్నమాట. ఈ చెట్లు మీకు చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఏ కర్తమ్మకాయలు మా ఊరిని పంపించాను కోయడానికి. ఇగో ఏ కర్తమ్మకాయలు కరెక్ట్కురా. ఎందుకంత బాధ? ఈ చెట్టుకి దండిగా ఉన్నాయి కర్తమ్మకాయలు చూడండి. ఇవి మన చిక్కుడుకాయలు ఉన్నట్టుంటాయి. ఇవి మనం తినేదానికి ఉపయోగపడవు, కానీ ఈ గొర్రెలు మేకలు బర్రెలకి బాగా తింటాయి అన్నమాట. ఇవి కాడలుగా పోయి ఒక పక్కన వేసుకో, గుత్తులు గుత్తులుగా. ఈ పచ్చికాయలు అన్నమాట. ఇవి పండు మాగితే ఇంకా వేరే కలర్లో వస్తాయి, పసుపు కలర్లో. ఈ చెట్లన్నీ అయ్యాను, ఇటు సైడ్ చెట్లన్నీ అయ్యాను. చూడండి, మావాడు చెట్ల పొదలలో పోయి కోస్తా ఉన్నాడు అనమాట. అన్నీ కింద వేసుకొని ఒకసారిగా అన్నీ చూపిస్తాం మీకు. గాలి ఓ అంట తోలుతూ ఉన్నది. ఇక్కడ చెట్టు సైడ్ చూడండి, ఏది పెద్ద చెట్టు అన్నమాట. ఓ అంట ఉంది. దానికి కొన్ని కాయలు ఉన్నాయి చూడండి, వెరైటీగా ఉన్నాయి, దబ్బలుగా ఉన్నాయి. ఆ కాయలు కూడా కింద ఉన్నాయి, తెచ్చి చూపిస్తాను మీకు. ఆ పెద్ద చెట్టు కాయలు అవి ఏం చెట్టు అంటే అది చెట్టు అన్నమాట. పేరు నాకు కరెక్ట్గా రావట్లేదు గుర్తుగా. ఇప్పుడైతే చూడండి, మనోడు పొదలకు దూరైనాడు, దూరేసుకొస్తా ఉన్నాడు అన్నమాట. మామూలుకు పెట్టలేదు. ఇది మనకు కనిపించేది జిల్లేడు చెట్టు అన్నమాట. ఇది ఫ్రెండ్స్, మాతో కూడా కత్తమ్మకాయలు కోయడానికి కుక్క కూడా వచ్చిందన్నమాట. కానీ దానికి అందమని కింద దిగిపోయినాయి, వెయిట్ చేస్తూ ఉంది మా కోసం. ఆవిడంటే ఆడ ఎక్కి కోస్తా ఉన్నాడు, అంట కింద వేసుకుంటా ఉన్నాడు. అన్నీ ఈ పొదలలో పోయి దూరినామంటే పాము బుట్ర ఉంటుంది. జాగ్రత్తగా రా. పైన ఉండే కానీ చిన్న దోటికర్ర ఒకటి తెచ్చుకున్నాము. దోటికర్ర ఎత్తుకొని వేస్తూ ఉన్నాము. మా ఓడి కింద మీద ఆలోచించట్లేదు అన్నమాట. జమ్మని కోయేస్తూ ఉన్నాడు కర్తమ్మకాయలని. ఇవి మన పల్లెటూరులో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఈ కర్తమ్మకాయలు. మీరు చాలా మాట చూసే ఉంటారు, కానీ ఎందులో కాయలు అని చెప్పేసి వదిలేసిపోతూ ఉంటారు అన్నమాట. ఇవి లేతకాయలు అయితే వీళ్ళు కొంతమంది తాలింపు కూడా చేసుకుని తింటూ ఉంటారు కొన్ని ఊర్లలో. ఫ్రెండ్స్, ఈ నుంచి ఆడ కాయలు దమ్మని పంపించినాను. ఇంకో పెద్ద చెట్టు ఉంది కదా, దాని కాయలు దమ్మని కనబడుతున్నాయి కదా కాయలు. ఇక చూడండి, క్లారిటీ కనబడుతున్నాయి. ఆ కాయలు దమ్మని వాడిని అక్కడికి పంపించినాను. అక్కడికి పోతా ఉన్నాడు. ఇక కిందంతా పడిపోయినాయి కాయలు. దాని గింజలు కూడా పెద్ద గింజలు ఉంటాయి. మనకు ఎండాకాలంలో దాహం అయినప్పుడు ఆ గింజలు అయితే మనం నోట్లో పెట్టుకుంటే మనకు దాహం తీరుతుంది అన్నమాట. అంటే నోరు ఊరించడంతో మనకు జలం అనేది ఊరుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి మనకు దాహం ఇది అన్నమాట. కొన్ని ఏరుకురా చాలురా. ఆవిడైతే ఏరుకొస్తా ఉన్నాడు. చూపిస్తా మీకు, దగ్గరికి వచ్చి చూపిస్తా ఎట్లుంటాయి ఒకసారి. ఆడుండేది ఎలాగ చెట్టు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఆ పెద్ద చెట్టు కాయలు ఇవేనన్నమాట. కిందకు వచ్చేలాకి వేయినాయి. ఒకసారి చీల్చి మీకు పప్పులు చూపిస్తాను. ఒకసారి లోపల గింజలు ఉన్నాయో లేవో తెలియదు నాకు కూడా. ఇవ్వండి ఫ్రెండ్స్, ఈ విధంగా నల్ల గింజలు ఉన్నాయి. ఈ విధంగా గింజ ఉండదు కదా, ఇదే దాని గింజలు. ఈ విధంగా ఉంటాయి, బాగుంటాయి. అంటే పచ్చిగా ఉన్నప్పుడు కొన్ని తింటారు, కొన్ని కడేస్తూ ఉంటారు అన్నమాట. ఇవి మీ ఊర్లో ఏం కాయలని పిలుస్తారో మీరు ఒకసారి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఒకసారి. ఇవి మా ఊడైతే కర్తమ్మకాయలు తెస్తా ఉన్నాడు, ఏరుతా ఉన్నాడు. అన్ని గుత్తులుగా ఏరుతా ఉన్నాడు అనమాట. అంతలోకి కాయలు చూపిద్దామని చెప్పేసి నేను ఈ కాయల దగ్గరికి వచ్చినాను అనమాట. ఒకసారి గింజలన్నీ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇవే దాని గింజలు అన్నమాట. వీటి గింజలు ఇవి చూడండి ఎలా ఉన్నాయో. ఇవి మంచి చల్లదనాన్ని ఇస్తాయి ఎండాకాలం మనకి. ఈ చెట్లు అయితే ఇవైతే మనం వేసుకుంటే మంచిదన్నమాట, బాగుంటుంది. చల్లగా గాలి ఇస్తాయి, మంచి పెద్ద చెట్లు అవుతాయి అన్నమాట. అంత చెట్టు అవుతుంది ఇది. చూడండి ఒకసారి. ఆవిడైతే కర్తమ్మకాయ చేతిలో పెట్టుకొని నిలబడుకోన్నాడు, చూపిద్దామని చెప్పేసి. ఇద్దరా ఫ్రెండ్స్, ఇవే కర్తమ్మకాయలు చూడండి. ఎన్ని ఎలా ఉంటాయంటే కర్తమ్మకాయలు మన చిక్కుడుకాయలాగానే ఉంటాయి అన్నమాట. అంటే కూర వండుకొని తినబాకండి ఎవరికైనా, బాగుండదు. ఇవన్నీ చూడండి ఒకసారి. ఇవే కర్తమ్మకాయలు చూడండి ఫ్రెండ్స్. మా ఊడైతే పట్టుకున్నాడు. ఏంద్రయ్యా? ఇవే కర్తమ్మకాయలు. అయితే బాగానే ఉంటాయి అన్నమాట, చిక్కుడుకాయలు లాగా ఉంటాయి. చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. ఇష్యూ అన్నమాట కర్తమ్మకాయలు. చూడండి బాగా ఉన్నాయి. పసుపు కలర్లో ఉన్నటువన్నీ పండిపోయినటివి, బాగా పండిపోయినటివి. ఇవి వచ్చేసి పిందులు. ఇవి వచ్చేసి పచ్చగా ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి పచ్చికాయలు అన్నమాట. ఇవి చూడండి ఈ విధంగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేసి లైక్ చేసుకోండి.